నమస్కారం, Q6 న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. భూమి బద్దలైన ఆగస్టు 15 లోపు రుణమాఫీ, రేవంత్ రెడ్డి. నేడు పులివెందులకు జగన్ నామినేషన్. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ నియామకం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా మత్తూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పూర్తి చేశామని చెప్పారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల వడ్డీలకే సరిపోలేదని విమర్శించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సేవాలాల సాక్షిగా తాను మాటిస్తున్నానని చెప్పారు. నిన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు. హరీష్ రావు పోయి నీ మామని అడుగు. నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంక్ వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట DCCB బ్యాంక్ వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిర్చితో సహా, అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంక్ అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం భారత రాష్ట్ర సమితి ఎంతవరకైనా కొట్లాడుతుందని, ఈ విషయంలో ఎవరితోనూ రాజీ పడబోదని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దాన్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పాలనకే దక్కుతుందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో సమావేశం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు భాస్కర్రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారు, టపాకాయలు వేల్చేది ఆపాలయా? టపాకాయలు వేసుకోవడం మనోడేనా? సరిగ్గా ఈనాటికి 21 సంవత్సరాల క్రితం నేను కోదాడ టు హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు రావడం జరిగింది. ఆనాడు కూడా నీళ్ళ కోసమే పోరాటం, ప్రజల కోసమే పోరాటం. కూర్చోలే తెలంగాణకు మొదటి నుంచి
నేటి వరకు ప్లీజ్ తమ్ముడు ఆగాలి మీరు. నో స్లోగన్స్ ప్లీజ్, నినాదాలు బంద్. ఆ రోజు నాగార్జున సాగర్ కెనాల్ కింద మనకు నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా బావులు దవ్వే పరిస్థితి వస్తూ ఉంటే బాలాజీనగర్ వగైరా నుంచి వస్తూ నేరేడుచెర్ల మీదుగా నేను ఆనాడు మిర్యాలగూడకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు నాకు భారీగా స్వాగతం పలికారు. ఈరోజు కూడా మళ్ళీ మా యువ తమ్ముళ్ళు, మహిళలు, అక్కా చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో అపూర్వమైన స్వాగతాన్ని పలికారు. భాస్కరరావు గారు, ఆ టపాకాయలు ఆపమని చెప్పండి బాబు. ఆ టపాకాయలు ఆపాలి బాబు. నేను 15 నిమిషాలు మాట్లాడతాను, టపాకాయలు ఆపాలి దయచేసి. వెంటనే ఆపేయాలా? ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మీ దర్శనానికి రావడం జరిగింది. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? 4-5 నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు దిగాలు పడి చాలా బాధలో ఉన్నాడు. చెప్పేటోళ్ళు లేడా ఎవడు? మీ అందరితోని నేను ఒక 4-5 విషయాలు మాత్రం మనవి చేస్తాను. ఆనాడు నేను నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంటు కోసం, మన ప్రజల కోసం ఉద్యమిస్తే 15 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ టపాకాయలు కాల్చేటోడు మనోడేనా మంచోడవాడు? మనోడైతే అట్లా కాల్చాడు, మనోడు కాదా? దయచేసి పోలీసు మిత్రులు ఆ టపాకాయలు ఆపేయాల. అది ఎన్నికల నియమావళికి విరుద్ధం, ఆ విధంగా చేయకూడదు. నీళ్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్ల మీద పోరాటం. ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు, కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. మీరందరూ కూడా చూసినారు ఆ విషయాన్ని కల్లారా. మీ అందరు నేను ఒకటే, కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల పోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్లాడదాం. కృష్ణా జలాలు కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పచెప్పినారు ఈ గవర్నమెంట్. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో నల్గొండ సభ. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క పిక్క సచ్చుడు. ఇజ్జత్ మానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే
ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం కూడా చక్కగా లేదు, వాళ్ళ తెలివి సల్లారా. సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టిండ్రు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో. ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం. అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టి బుధవారం రోజు బస్సు యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు జగన్. మూడో విడత ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ లోపు తన నియోజకవర్గం పులివెందులో నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఇప్పటికే జగన్ తరఫున పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేస్తారు. ఈ రోజు మరో సెట్ని జగన్ స్వయంగా దాఖలు చేయనున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు చేస్తాం. ఈరోజు మొదటి సెట్ ఒక సెట్, తర్వాత రెండో సెట్ ఆయన 25th వస్తున్నారు. ఇక్కడికి 25th రెండో సెట్ ఆయన దాఖలు చేస్తారు. ప్రజలు కూడా ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటారు చాలా మటుకు. మాకు తెలిసి కూడా 70% వరకు ప్రజలు ఆయన వైపే చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారనే కోరిక మా మనసులో ఉంది. తప్పకుండా రెండోసారి ఎదురు ముఖ్యమంత్రి చేస్తారు కూడా, దాంట్లో ఏం సందేహం కూడా లేదు. 25th ఇక్కడ వస్తూనే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం పైన నామినేషన్ వేస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు విజయవాడ సిపి క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఏపీఈసీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వీరిని తక్షణమే విధుల నుంచి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్లలో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతుందని, బెయిల్ ఇస్తే నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ 2 రోజుల్లో కనీసం 4 లేదా 5 ఎన్డీఏ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొనేలా సమాలోచనలు జరుగుతున్నాయి. అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఒక్కొక్క ఎన్డీఏ సభ జరగనుంది. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు త్వరలో ప్రత్యేకంగా సమావేశమై ప్రధాని పాల్గొనే సభలు, రోడ్ షోలపై రూట్ మ్యాప్ ఖరారు చేస్తారని భాజపా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ దాస్ తెలిపారు. ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణ అమల్లోకి వస్తాయి. బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో తీవ్రమైన లోపాలు బయటపడడం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది. అయితే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు సహా ప్రస్తుతం ఉన్న ఖాతాదారులందరికీ బ్యాంక్ యథాప్రకారం సేవలు అందించడానికి కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్థిక ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంక్ ఎక్స్టర్నల్ ఆడిట్ నిర్వహించి అందులో బయటపడే సమస్యలను, తాము గుర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలు సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది. పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తున్న కారణంగా 2020 డిసెంబర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్పై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సిండగా కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. తొలి 5 బంతుల్లో 13 పరుగులు రాగా చివరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒకే పరుగు రావడంతో గుజరాత్ 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రషీద్ ఖాన్ పోరాడిన గుజరాత్కి విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ 220 పరుగులకి పరిమితమైంది. ఇంటి స్థలం ఆశ చూపి మా కాలనీ వాసులకు వైసీపీ కండువాలు వేశారని, కానీ ఆ యువకులు టీడీపీ సొంత గూటికి చేరారన్నారు. వైసీపీ నాయకులు దిగజారు రాజకీయాలు చేయడం మానుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, పల్లెపాటి రామరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ పార్టీకి కంచుకొట్టగా ఉన్న 2వ వార్డుకు చెందిన 20 కుటుంబాల యువకులను వైసీపీ పార్టీకి చెందిన ఓ యువకుడు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఆశ చూపి మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం వైసీపీ కండువాలు వేశారన్నారు. బుధవారం తిరిగి సొంత గూటికి టీడీపీ పార్టీ కండువాలను కప్పుకున్నారు. టీడీపీ పార్టీ అంటే తమకు ప్రాణమని, పార్టీ ఆవిర్భావం నుంచి తమ తల్లిదండ్రుల పార్టీలోనే ఉన్నామన్నారు. 20 సంవత్సరాల నుంచి ఒక తెలుగుదేశం పార్టీ కొనగనగిరి అని అండగా ఒకే పార్టీగా కొనసాగింది. ఈ సమరంలో
ఏదో చిన్న కారణం వల్ల ఏదో తెలుగుకున్నట్టు పొరపాటు జరిగింది. అది ఇప్పటి నుంచి అలా జరుపుకున్నట్ల మా కొనగనగేరు అనేది ఒక ఐకమత్యంగా, ఒక నిజాయితీగా, ఒక అండగా ఉండాలని, పక్కకి వెళ్తే పోమని ఈసారి మీ అందరికీ పార్టీ తరపు నుంచి మన బీసీకి రాఘవేంద్ర రెడ్డి కానీ మన బీసీ వాల్మీకి వచ్చిందనుకో మన దగ్గరుండి ఈరోజు మంత్రాలయం నుండి ఒక తెలుగుదేశం జెండా ఎగిరేయాలని ఈరోజు మా పెద్దలందరూ కలిసి ఈ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పటికీ అండగా ఉంటాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అశేష జనవాహిని మధ్య వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డితో పాటు టీటీడీ బోర్డు సభ్యులు సీతారామరెడ్డి, మండల అధ్యక్షులు భీమిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డికి క్రేన్ గజమాలతో సత్కరించారు. డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కింద పెట్టినావా అన్ని వర్గాలు ఆయనకున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకోండి బీసీలందరూ ఆ కోటేస్తారని. మీరు ఏమన్నా సాయం చేశాడో బీసీలకు అని చెప్తున్నాను. బీసీలకు కాదు ఆయన సాయం చేసింది ఆయన సొంత. రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేశారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి అఖండ జనం 4 మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతు సోదరులు, రాంపురం రెడ్డి సోదరులు అభిమానులు అందరూ వచ్చి బ్రహ్మరథం పట్టారు నామినేషన్ వేసే సమయానికి. అది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలైతేమి, మన రాంపురం రెడ్డి సోదరులు ప్రతి ఒక్క ఫ్యామిలీకి మండలంలో 4 మండలం అంటే ఏమనేది జనజాతరలోనే తెలిసిపోయింది, జనమైంది. మనమంతా ప్రతి గ్రామాల్లో వార్డుల్లో ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి ఓటింగ్ శాతం పెంచి మన శాసనసభ్యులను భారీ మెజారిటీలో గెలిపించుకోవాలా. ఎందుకంటే సింగల్ గానే పోటీ చేస్తాం, సింగల్ గానే వస్తుందా. ఇలాగే చెత్త కట్టుకొని రావాల్సిన అవసరం లేదు, కూటమితో చెత్త చేసుకోవాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకయ్యా నా జనం నా అనుకున్నంత వరకు ఇంకోరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముందా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, సిద్ధేశ్వరం ఏమన్నా అడుగుతుందా? ఎక్కడా లేదు. నిజంగా మొగాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. ఒకసారి పులి బయటికి బోర్లో నుంచి పులి బయటకు వచ్చింది. అప్పట్లో
అప్పుడు మనము ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా మనకు భయపడలేదు, పాదయాత్ర చేశాడు మన పులి. అలాంటి పులి నాకు నా సోదరు లాంటి నా పులి, నేను కూడా మా సోదరుల కుటుంబ సభ్యులు మీరు అందరూ ఉన్నంత వరకు నేను కూడా పులి అని చెప్తున్నా. అందరూ ఒకటే ఆలోచన చేయాలి, మంచి వ్యక్తులకు ఓటేస్తే 15 సంవత్సరాలు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి స్థానిక ఎమ్మిగనూరులో పట్టణంలోని తన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి వదిలింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని మండిపడ్డారు. రాష్ట్రంలో 50,892 ఖాళీలుంటే 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని వంచడమే అని పేర్కొన్నారు. డిఎస్సీ పేరుతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల్ని మరోసారి వంచడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడని, రాష్ట్రంలోని యువత జగన్ మాటలకు మోసపోకుండా జాగ్రత్త పడాలని ఆయన వాపోయారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని 4.5 ఏళ్లు జగన్ చేసింది శూన్యమని పేర్కొన్నారు. మరి మేము అడుగుతున్నాం సూటిగా, గంజాయిని పెంచి కులాలు మాత్రం ఆ దేశంలో ఎక్కడ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మీరు యువతని ఈరోజు మోసం చేసిన తీరు ఎలా ఉందంటే, ముద్దుల మీద ముద్దులు పెట్టి ఆ రోజు పాదయాత్ర చేసి, పాదయాత్రలో నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన మీరు యువకులకు, ముఖ్యంగా రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలి. మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తాను, అదే రకంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఎన్నికలకు పోయే ముందు ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ వార్డుకు పోయినా ఎక్కడా ఒక్క చుక్క మందు కనపడినప్పుడే నేను వచ్చి ఓటు అడుగుతానన్నారు. అంటే ఇంక ఎలక్షన్లకు నాకు తెలిసినంత మీరు నామినేషన్ కూడా వేయకూడదు. ముఖ్యమంత్రిగా మీరు నామినేషన్ ఏదైతే ఉన్నారో, ఎమ్మెల్యేగా రేపు శాసనసభకు నామినేషన్ వేయకూడదు, మీ పార్టీ ఎక్కడ కూడా నామినేషన్ వేయకూడదు. ఎందుకంటే మీరు మాట తప్పారు. ఈరోజు ఒక్క చుక్క నీళ్లు లేవు ఏ ఊరికి పోయినా, ఏ వార్డుకు పోయినా, కానీ తాగడానికి మందు మాత్రం ఏరులే బారుతా ఉంది. కాబట్టి ఒకటే డిసైడ్ చేసి చెప్తున్నాం, మేమందరం కూడా కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి మీకు ఈరోజు 22 రోజులు. ఇంకా ఈ 22 రోజుల్లో కూటమి ఏదైతే ఉందో, ఇటు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన, మేమందరం కూడా కూటమి అభ్యర్థులుగా కూటమి సహాయం తీసుకుని ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఒక సంకేతాన్ని పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా సమిష్టిగా పనిచేసి యువతని మోసం చేసిన ఈరోజు అంశం ఏమంటే,
ముఖ్యంగా మెగా డిఎస్సి మీద మాట్లాడడానికి మేమందరం కూర్చున్నాం. యువతనే కాదు ప్రతి వర్గాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడానికి మేమందరం ఐక్యతగా పనిచేసి ప్రతి ఒక్కరం కూడా రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఎన్నికల రోజు వరకు ప్రతి ఒక్కరం సైనికుల్లో పనిచేసి ఇటు జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి కూటమి అభ్యర్థి అయిన నన్ను జయనాగేశ్వరుని విజయ పథాన ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అవ్వడం ఖాయం. ఎన్నికలకు మేము సిద్ధమని చెప్పే జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కూటమి అభ్యర్థులైనటువంటి మా అందరికీ 2 బటన్లు, ముఖ్యంగా ఒక బటన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వరుడికి, ఒక బటన్ సైకిల్ గుర్తు, 2వ బటన్ సైకిల్ గుర్తు బస్తిపాటి కురవ నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థికి వేసే విధంగా పోవాలని చెప్పి కోరుకుంటూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేము హిందూ ధర్మాన్ని పాటిస్తాం. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అంతర్గత మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. పార్టీ చూసుకుంటారు ఖచ్చితంగా. వాటి మీద సమయం ఉంది, మాట్లాడుతూ ఉన్నాం. కొన్ని వ్యక్తిగతమైనటువంటి వారు చెప్పడం జరిగింది, వాటి కూడా పార్టీ మాట్లాడి త్వరగా పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటే, ఏదైనా ఒక జాతీయ పార్టీ బీజేపీ ఎంతో మందికి వ్యక్తిగతమైన మతభేదాలు ఉండొచ్చు, అనేక రకమైనటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ ఒకసారి పార్టీ కేంద్రంలో నిర్ణయం తీసుకున్న తర్వాత, రాష్ట్రంలో కూడా నిర్ణయం అయిపోయిన తర్వాత దాన్ని కట్టుబడి శిరసా వహించిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ధన్యవాదాలు. జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి కూటమి ఏర్పడడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకుపోవడం కోసం అనేక రకాలుగా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అనేకం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు ముఖ్యంగా మద్యం, తర్వాత ఇసుక సరళీకృతం చేస్తామన్నారు. తర్వాత ఉద్యోగులకు ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగం యొక్క రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ఎటువంటి కూడా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో వారి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఆయన అభివృద్ధి నచ్చే తిరిగి ఇంతకుముందు ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్, టీడీపీ వారు మళ్ళా రావడం జరిగింది. మరియు దానికి విశేష కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా ఈ యొక్క కూటమి ఏర్పడినటువంటి సందర్భం. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రమోహన్ గారు, వారు ఖచ్చితంగా సీఎం అయితే అభివృద్ధి పథంలో వెళ్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒకే ఒక ప్రభుత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మనము అనేక సాగునీరు, తాగునీటి కష్టాలని మనం ఎదురు చూస్తా ఉన్నాం. వీటిని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా, ఎందుకంటే కేంద్రం కూడా ప్రభుత్వం ఉన్నట్లయితే అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఈ కూటమిని ఖచ్చితంగా ప్రజలు ఆదరించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్రలో నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.